అట్లా ఐటీడీఏ నుంచి కూడా కొంత మన పేదవాళ్ళకి ఇళ్ల సౌకర్యం కూడా పెరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ మా అంగన్వాడీ టీచర్ అమ్మలందరూ అక్కడ ఉండొచ్చు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్, రిటైర్ అయినప్పుడు పాప అందరికీ పెన్షన్ లేదా వాళ్ళు జమ చేసుకున్న రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయి. కానీ నేను వాళ్ళు 40 ఏళ్ల చరిత్రలో వాళ్ళకి ఒక్కరోజు కూడా సెలవు దొరకలే ఎండాకాలంలో కానీ ఎప్పుడు. కానీ ఈసారి 1 మంత్ వాళ్ళకి సెలవులతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా 2 లక్షలు ఇస్తున్నాం. అది కూడా నిన్ననే ఫైల్ సంతకం అయింది. మేమిద్దరం నిన్ననే అనుకున్నాం, సాంబశివరావు నేను ఈ ఫైల్ కోసం చేస్తా ఉన్నాము. ఈ 2-3 రోజులు అయిపోతుందని రాత్రి మరి బట్టి విక్రమార్కన్న గారు సంతకం పెట్టినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. పాప ఎవరైనా ఉద్యోగం చేసి ఇంటికి పోయేటప్పుడు ఉట్టి చేతులతో పోవడం అది ధర్మం కాదు. కనీసం 2 లక్షలైన వాళ్ళకి ఇవ్వాలని మొట్టమొదటిసారి ఆ ఫైల్ మనము ఈరోజు సంతకం పెట్టించి మా అంగన్వాడీ టీచర్ అమ్మలకు కూడా శుభవార్త తెలియజేస్తున్నందుకు నాకు చాలా సంతోషం. అన్న కూడా అందరు ఖమ్మం మీటింగ్ పోయేది ఉంది, నేను కూడా ఇంకా నాకు వేరే మీటింగ్ ఉంది. అట్లా మారుమూల గ్రామాలకు ఇప్పుడు మనం చూస్తే హైదరాబాద్ కు ఉండేంత సవలతు కొత్తగూడెం లేదు, కొత్తగూడెంలో ఉండే సవలతు మన అటవీ గ్రామాలలో లేదు. ఎందుకంటే దానికి ప్రధాన కారణం రోడ్ లేకపోవడం, కమ్యూనికేషన్ లేకపోవడం. రోడ్ యాక్సెస్ ఉంటే ప్రతి అధికారి టక్కున పోయి ఆ ఊర్లో ఏం డెవలప్ కావాలి, ఏం స్కీము, ఎవరు అర్హులు ఏందని డైరెక్ట్ గా కూడా ఎన్నిక చేసుకునే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం పబ్లిక్ కూడా ఒక అధికారి దగ్గరికి తొందరగా వచ్చి తనకి ఏం పని చేసుకొని పోగలుగుతారు. అదే బస్సు లేదు, రోడ్డు లేదు, లేకుంటే బ్రిడ్జి లేదు, ఇదంటే అంత దూరం ఏం నడుస్తాం అనే పరిస్థితిలో మన ఊళ్ళో నడుచుకుంటూ వచ్చేసరికి ఇక్కడ మండల స్థాయి అధికారి అందుబాటులో లేదనుకో ఆ రోజంతా వాళ్ళ పని పోతుంది. ఒక పోలీస్ స్టేషన్కి వస్తే ఎస్ఐ గారు అందుబాటులో లేరనుకో ఆ రోజంతా వాళ్ళ పని పోతుంది. అదే రోడ్ సౌకర్యం ఉంటే ఒక గంటలు వచ్చేది 15 నిమిషాలలో వచ్చిపోతుంది. సో ఇట్లా ఖచ్చితంగా రోడ్డు ఒక అభివృద్ధి చెందిన దేశము, ఒక అభివృద్ధి చెందిన ప్రాంతము అని చెప్పాలంటే దానికి ఫస్ట్ మరి రోడ్ యాక్సెస్, కమ్యూనికేషన్ అనేది ఇంపార్టెంట్, కనెక్టివిటీ అనేది ఇంపార్టెంట్. ఆ కనెక్టివిటీ గ్రామ పంచాయతీ శాఖగా నా దగ్గర కొంత అవకాశం ఉంది. కాబట్టి నేను మాక్సిమం మారుమూల ప్రాంతాలలో రోడ్లు చేయాలన్నటువంటి సీఎం గారి లక్ష్యం, మా అందరి లక్ష్యం. అట్లనే ఐటీడీఏ నుంచి కూడా కొన్ని రోడ్లు ఆల్రెడీ STSDF లో శాంక్షన్ అవుతున్నాయి. మన ఎమ్మెల్యే గారు కూడా మీకు కూడా మారుమూల గ్రామాలు ఇక్కడ చాలా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా మేము తీసుకొని తప్పకుండా శాంక్షన్ అయ్యేటట్టుగా సంబంధిత శాఖ ఇప్పుడు సీఎం గారు చూస్తా ఉన్నారు, ట్రైబల్ శాఖ, వారి దృష్టి కూడా తీసుకెళ్లి ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి మారుమూల గ్రామాల రోడ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. వస్తున్నాయి. అట్లనే